2025 కూడా 20 కూడా అట్లాగే చేసుకొచ్చాడు అతను. చాలా మందికి ఆశలు రేకెత్తించాడు అతను. దేశవ్యాప్తంగా విద్యావంతులు మనం కూడా రాజకీయాల్లోకి రావచ్చు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు వీళ్ళంతా. ఇంకోటి, అంతకుముందు రాజకీయం అంటే అసహ్యం అనే దశ నుండి నేను ఈ పార్టీ తరపున రాజకీయ నాయకుడిని అని గర్వంగా చెప్పుకునే ఫీలింగ్ తేగలిగాడు అతను. అది అతని ఫెచ్చింగ్. మిడిల్ క్లాస్లో కానీ ఎబో మిడిల్ క్లాస్లో కానీ పూర్కి అక్కడ సంక్షేమాల వల్ల ఫెచ్చింగ్ అయ్యాడు. 3 వైపుల నుంచి సక్సెస్ కావడం, దానికి తోడు ప్రభుత్వం పాలన సక్రమంగా చేసుకెళ్ళడం అతనికి సక్సెస్ అయింది. ఇది అతనిలో ఇగో తీసుకొచ్చి ప్రధానమంత్రి పదవికి పోటీ పడే క్రమంలో మోడీని టార్గెట్ చేస్తూ, మోడీని టార్గెట్ చేయడం కోసం హిందుత్వాన్ని టార్గెట్ చేశాడు. నెంబర్ 1. రెండవది, కరోనాలో అత్యంత వేస్ట్ ఫెలోగా ముద్రపడిపోయాడు. అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్. అంతవరకు ఇతను మంచి అడ్మినిస్ట్రేటర్ అని ఉన్న పేరు, IRS కాబట్టి మంచిగా చేస్తుంటాడులే అనుకున్నది పక్కాగా పోయింది. అడ్మినిస్ట్రేషన్ పక్కా ఫెయిల్యూర్. ఎందుకని? ఢిల్లీలో హాస్పిటల్లో సక్రమంగా చేయలేకపోయాడు. ప్రతిదానికి కేంద్రం మీదకి తోసేసి నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమి చేయలేని అసమర్థుడయ్యాడు. ఇప్పుడు మనకి అప్పుడు తెలంగాణ కూడా అప్పుడే ఫెయిల్ అయింది వాస్తవంగా చెప్పాలంటే. ఆంధ్ర సక్సెస్ అయింది అప్పుడే కరోనా. మన కేసీఆర్ దెబ్బతింటంలో కరోనా ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ 2 సంవత్సరాల పాటు సరిగ్గా పట్టించుకోకపోవడం అన్నట్టు. కేజ్రీవాల్ ఫెయిల్యూర్లో అదొకటి కారణమైంది కరోనా అన్నటువంటి. దానికి తోడు ఆక్సిజన్ సిలిండర్లు మిగతా దేశానికి కావాల్సిన వాటిని ఆపేసి అక్కడ వాడకుండా పక్కన పెడితే సుప్రీంకోర్టు సీరియస్ అవ్వాల్సి వచ్చింది. నీకు అవసరం ఎంత అడిగి తీసుకోకుండా అవసరం లేని కూడా తీసుకుంటావేంటి నువ్వు అని